అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనాభా గణనలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారమ్స్ నింపి బిఎల్ఓలకు ఇచ్చేటువంటి ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నది. కానీ ఇక్కడ కొంత ఓటర్లంతా భయాందోళనలు, అపోహలకు గురి అవుతున్నారు. మీరెవ్వరూ కూడా ఇట్టి విషయంలో అంటే ఫారమ్స్ నింపేటువంటి విషయంలో భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఏం లేదు. మీ ఓటు ఎటు పోదు. మీ ఓటు ఎప్పుడు పోతుంది అని అంటే ఈ నెల 24వ తారీఖు వరకు మీ ఫాము నింపి బిఎల్ఓలకు ఇచ్చి అందులో స్కానింగ్ చేసి నమోదు చేయించకపోతే 24వ తారీఖు వరకు ఈ పని చేయకపోతే అట్టి వారికి ఓటు పోతుంది. గ్యారెంటీ, ఇందులో 1000% గ్యారెంటీ. ఫామ్ మీ దగ్గరనే పెట్టుకొని సరే చూద్దాంలే అని అంటే కుదరదు. ఆ తర్వాత ఓటు పోతే దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎట్లనంటే మీ రేషన్ కట్ కావడము, పాస్పోర్ట్స్ లాంటివి రాకపోవడము, ఇట్లాంటి చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకల్ ఉన్నా నాన్ లోకల్లో ఉన్నా కూడా ఫాము ఫిలప్ చేసి 24వ తారీఖు వరకు సబ్మిట్ చేయడం అనేటువంటిది మెయిన్ పని. అందుకు ఈ 2002 అనేటువంటిది ఒకటి నిబంధన ఉంది. దాన్ని కూడా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. 2002 డీటెయిల్స్ మీకు దొరికినా దొరకకపోయినా 3వ బాక్స్లో మాత్రము ప్రజెంట్ డీటెయిల్స్ మాత్రం తప్పకుండా మీరు నింపాల్సిందే. ఆ 3వ బాక్స్ నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 2002లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటే నింపండి, వద్దనేది లేదు. అది ఎందుకు అనంటే లింక్ డాక్యుమెంట్స్ యొక్క ఉద్దేశం అన్నట్టు. అంటే వీరు తరతరాలుగా మన దేశస్తులే అని ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తు కోసమే అది పెట్టడం జరిగింది. ఎందుకనంటే చాలా వరకు విదేశస్తులు మన దగ్గరికి వచ్చి ఆధార్ కార్డులు ఉంటున్నాయి, వాళ్ళకు కూడా ఆధార్ కార్డు ఇష్యూ చేస్తున్నారు. అదంతా యంత్రాంగం యొక్క అదంతా అది వేరే పార్ట్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ మూమెంట్లో జనాభా, భారతదేశంలో ఉన్నటువంటి జనాభా, ప్రస్తుతము తెలంగాణలో ఉన్నటువంటి జనాభాను లెక్కించడం కోసము, ఇది ఒక పారదర్శకత చూపించడం కోసం, అంటే వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే, భారతీయులే అని చెప్పడం కోసం 2002 నిబంధన పెట్టడం జరిగింది. అందులో ఏం లేదు, మీ నానమ్మది, తాతది, మీ అమ్మది, మీ నాన్న డీటెయిల్స్ ఉంటాయి, అవి రాయొచ్చు. ఒకవేళ లేకపోతే ఇబ్బంది ఏమి లేదు. కోడళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పెళ్లి కాకముందుకు వాళ్ళ యొక్క ఓటు ఎక్కడ ఉంటుంది, వాళ్ళ తల్లిగారి దగ్గర ఉంటుంది. ఆ తల్లిగారి దగ్గర నుంచి వెళ్ళి డీటెయిల్స్ తీసుకొని రాయడం అనేటువంటిది ఒక చాయిస్ ఉంది, అంతే తప్ప ఏం లేదు. దాంట్లో మీరు చూసిండ్రు అందుబాటులో ఉంటే అనేటువంటి కొన్ని కాలములలో ఉంటున్నవి. కాబట్టి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ జనాభా గణన గతంలో చెప్పినటువంటిది ఏంటంటే ఒక 33 ప్రశ్నలు ఉంటాయి, వాటిని అన్నిటినీ రకరకాలుగా డాటా తీసుకోవాలని ఎన్నో పద్ధతులు వచ్చాయి. కానీ దాంట్లో ఏం లేదు. ప్రస్తుతానికి చూస్తే మాత్రం కేవలము ఆ ఎన్యూమరేషన్ ఫారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి కాలం మాత్రమే 1, 2, 3 బాక్సులలో ఉన్నటువంటివి నింపడమే సరిపోతూ ఉన్నది. దాన్ని కూడా తంటాలు పడుతూ ఉన్నారు. ఏమాత్రం పడాల్సిన అవసరం ఏం లేదు. 3వ బాక్సు తప్పకుండా నింపి, ప్రధానంగా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఫాము 24వ తారీఖు వరకు కనీసం 3వ బాక్సు, కింది బాక్సు ప్రస్తుతం ఉన్నటువంటి డీటెయిల్స్ నింపి సబ్మిట్ చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. మరి నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే నాన్ లోకల్ వాళ్ళు కూడా మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ ఎవరున్నాయో లేదు, ఆ ఫామును నింపమనండి, సంతకం కింద పెట్టించేసి బిఎల్ఓలకు ఇవ్వమనండి. అంతే తప్ప హైదరాబాద్లో ఉన్నాం, మేము ఢిల్లీలో ఉన్నాం, మేము పూణేలో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, అమెరికాలో ఉన్నాం, మేము ఓటు ఇక్కడనే ఊళ్ళోనే ఉంచుకోవాలనుకుంటున్నాం, మరి మేము రాలేకుండా పోతున్నాం కదా అని అన్నా కూడా సఫర్ కావాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఆ 3వ బాక్స్ పర్ఫెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నటువంటివి యథార్థమైనటువంటి విషయాలే రాయాలి. యథార్థం కానటువంటి అని అంటే మళ్ళీ శిక్ష
అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. శిక్ష కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కింద కూడా నిబంధన ఉంటుంది. ఏముంటుంది అని అంటే, ఇచ్చినటువంటి డాటా అంతా కరెక్టే, నేను ఇచ్చింది దాంట్లో తప్పేం లేదు అని ఉంటుంది. అది నిబంధన ప్రకారంగా మాత్రము శిక్ష ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సరి అయినటువంటి అందులో అడిగింది ఏమున్నది, 3వ బాక్స్లో డేట్ ఆఫ్ బర్త్, దాని కింద ఆధార్ నెంబరు, దాని కింద మీ మొబైల్ నెంబరు, దాని కింద మీ నాన్నగారి పేరు, మీ నాన్నగారు ఎపిక్ నెంబరు, తర్వాత మీ అమ్మగారి పేరు, మీ అమ్మగారు ఎపిక్ నెంబరు, తర్వాత నీ భాగస్వామి, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఎపిక్ నెంబరు, అంతే తప్ప మిగతా ఏం లేవు కదా. కాబట్టి ఇవి యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి విషయాలు చెప్పండి, రాయించండి. 24వ తారీఖు లోపల BLOలకు సబ్మిట్ చేయాలి తప్పకుండా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.